ఒక హంతక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఆయన పరారీలో ఉండి సడన్గా ఇవాళ కోర్టు దగ్గర ప్రత్యక్షమైతే పోలీసులు పట్టుకున్నారు. కోర్టు దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన లొంగిపోవడానికి వచ్చి ఉంటాడు. పోలీసులు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడని పోలీసులు మేమో పట్టుకున్నాం అన్నట్టు చెప్తారు. గడిచిన 4-5 రోజులుగా ఎక్కడున్నాడో పోలీసులకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు అతను అంతటా అతను కోర్టుకు వస్తే పట్టుకుని పోలీసులు కోర్టు దగ్గర అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అతను కోర్టుకి ఎందుకు వచ్చాడంటే కోర్టుకి సరెండర్ అవ్వడానికో దేనికో వచ్చాడనేది లాయర్లు చెప్తున్న మాట. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ వ్యవహారంలో అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కౌన్సిల్ చైర్మన్ గారు రద్దు చేస్తారా, లేకపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనతో రాజీనామా చేపిస్తారా అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఇంత నేకెడ్గా దొరికిపోయిన తర్వాత డెఫినెట్గా అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అలాగే పార్టీ వైపు నుంచి, పార్టీ తరపు నుంచి అతన్ని బహిష్కరిస్తారా పార్టీ నుంచి? ఎందుకంటే హత్య చేశాడు, సాక్షుల్ని మాయ చేసే ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఇవి మా పార్టీలో ఉండాల్సిన అదనపు అర్హతలు అని ఇంకేమైనా ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ నైతికత అని శుద్ధపోస కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇతను ఏం చేస్తారు? ఇది వాళ్ళ పార్టీలోని అగ్రనేతలే మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీలోని అగ్రనాయకులే ఒకళ్ళిద్దరు నాతో ఫోన్ చేసి మరి ఇతను ఏం చేస్తాడు ఇప్పుడు మావాడు అనేది అడిగే పరిస్థితికి వచ్చి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో చర్చలో మనతో పాల్గొంటున్నారు మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే అమరావతి జేఏసీ, బహుజన జేఏసీ నాయకులు, అలాగే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఉప్పాల సుబ్బారావు గారు ఈ కేసులో మొదటి నుంచి ఫాలో అవుతున్న, కేసు వేసిన ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ఉప్పాల సుబ్బారావు గారు కూడా మనతో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. సుబ్బారావు గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ అనంతబాబు కోర్టు దగ్గర లొంగిపోయాడా, అరే పోలీసులు పట్టుకున్నారా? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఈ రోజు ఆయన బెయిల్ యొక్క రద్దు చేయండి, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పేసి పిటిషన్ వేశాము. ఆ పిటిషన్ ప్రకారం ఈ రోజు కేసే వాయిదా ఉంది. వీధి సుబ్రహ్మణ్యం యొక్క హత్య కేసులో ముద్దాయిలు ఏదైతే ఉందో అది ఈ రోజు వాయిదా ఉంది. దాంట్లో వాదనకు రావాలి. కామన్ గా ఇవాళ అనంతబాబు కూడా దొడ్డిదారిని వచ్చేసి హాజరయ్యాడు కోర్టుకి. హాజరైన తర్వాత ఆయన హాజరయ్యారని చెప్పేసి వీళ్ళకి సమాచారం ఉన్నట్టుంది. హాజరవుతారా, హాజరైతే అరెస్ట్ చేయాలని కొంతమంది వచ్చారు. హాజరైన తర్వాత అరెస్ట్ కి ప్రయత్నం చేశారు. నేనైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా యాజ్ ఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, కోర్టు ప్రిమిసెస్ లో అరెస్ట్ చేయడానికి లేదు, హెడ్ ఆఫ్ ది క్యాంపస్ యొక్క అనుమతి లేకుండా మీరు ఎంటర్ అయిపోతే ఇబ్బంది పడతారని చెప్పాను. తర్వాత వాయిదా అయిపోయింది, వాదన అయిపోయింది. 29వ తారీఖుకి వాయిదా వేశారు. ఆ రోజునే ఇని బెయిల్ రద్దు చేయాలా వద్దా అని నిర్ధారిస్తామని చెప్పారు. వాయిదా అయిన తర్వాత ఆయన సైలెంట్ గా కూర్చోన్నాడు. వేరే కోర్టులోకి వెళ్ళి ఖాళీగా ఉన్న కోర్టులో కూర్చున్నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు. బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. రెండో వైపున ఇంకోటి ఏం చేశారు, హైకోర్టులో కాకినాడలో సర్పవరం దాంట్లో డబ్బులు ప్రలోభ పెట్టాడు, సాక్షులను ప్రభావితం చేశాడు, భయపెట్టారనే దాని మీద క్వాష్ పిటిషన్ వేశారు. దాంట్లో ఏమైనా బిలో 7 years కాబట్టి నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఏమైనా వస్తుందా, లేకపోతే నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని ఏమన్నా వస్తుందా అని చెప్పేసి అదొక స్ట్రాటజీ ప్లే చేశాడు. అక్కడికి వచ్చాక వాడి తలరాత బాగోక ఏమైందంటే అది వెళ్ళవలసిన బెంచ్కి పంపకుండా బై మిస్టేక్ గా జస్టిస్ లక్ష్మణ్ రావు గారి బెంచ్కి వచ్చింది. ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద వచ్చే కేసులు జస్టిస్ జ్యోతిర్మయ్య గారి బెంచ్కి వెళ్ళాలి. ఆయన రిజెక్ట్ చేశాడు. ఇది నాకు పొరపాటున వచ్చింది కాబట్టి ప్రాపర్ కోర్టులోకి వేసేసుకోండి, సోమవారం రోస్టర్ లో పెట్టుకోండి అని చెప్పేసి పంపించేశాడు. కాబట్టి ఇంక ప్రత్యామ్నాయం లేదు. ఈలోపుగా పోలీసుల నుంచి కూడా ఎక్కువ మంది స్ట్రెంత్ పెరగటం, వాళ్ళు కూడా ఎక్కువ మంది రావడంతో ఇంకా గత్యంతరం లేక వాళ్ళ న్యాయవాదులతో కోర్టు బయటకు వచ్చాడు. కోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి అదే కస్టడీకి తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. సరే రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇది జరిగిన అరెస్ట్ ప్రాసెస్.
నిజంగా కూడా ఇది వాళ్ళ తప్పిదం వలన ఈ రోజున అరెస్ట్ అయ్యాడు తప్ప వాళ్ళ ప్లేయర్లు కనుక కోర్టు హాజరవ్వకుండా ఈ రోజు నీకు ఆప్షన్ పిటిషన్ వేస్తాను, నువ్వు హాజరవ్వాల్సిన అవసరం లేదని చెప్పుంటే ఈ రోజు ఒక మాట చెప్పండి సుబ్బారావు గారు, ఇన్నాళ్ళు అతను ఎవరి దగ్గర ఆశ్రయం పొందాడని కానీ ఎక్కడ దాక్కున్నాడు కానీ మీకేమైనా సమాచారం ఉందా? అస్సలు సమాచారం లేదు, ఎక్కడ ఉన్నాడనే సమాచారం లేదు. అయితే ఎంత ఇదంటే ఈ కేసులో ఎంత ఇదంటే అతను ఒక శాసన మండలి సభ్యుడు, ఎక్కడ దాక్కున్నాడో పసిగట్టలేని పరిస్థితి ఉంది అంటే ఏమనాలి బాలకోటయ్య గారు? ఈ సిచ్యువేషన్ని ఒక హంతకుడే అతనే ఒప్పుకున్నాడు కదా, నేను చంపింది నేనే అని. మళ్ళీ కేసు ఆయన ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేయించారు కదా ఎవరు, మన సుబ్బారావు గారు. అలాంటి వ్యక్తి సాక్షుల్ని మేనేజ్ చేస్తున్నాడని పోలీసులకు మళ్ళీ సుబ్బారావు గారే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులకి అప్పుడు వెళ్ళి పట్టుకొచ్చారు. వెళ్తుంటే పారిపోయాడు, ఎక్కడ పోయాడో తెలియదు. 4 రోజుల నుంచి వాసన కూడా లేకుండా దాక్కున్నాడంటే నాకు తెలిసి వీరప్పనకు కూడా ఇంత లేదేమో. వెంకటకృష్ణ గారు, అందరికీ నమస్కారం అనే మాట కూడా అనుబుద్ధిగా అసలేదు వెంకటకృష్ణ గారు. మీరు ఇచ్చే 4 నిమిషాలు కూడా వృధా అవుతుందేనండి. అవును నిజమే, టైం తక్కువ ఉంది కానివ్వండి. ముప్పాల సుబ్బారావు గారు చెప్పిన దానిలోనే ఆయన దొడ్డిదారిని వచ్చాడు, దొడ్డిదారిన పారిపోయే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. ఆయన రాకపోతే అరెస్ట్ కూడా ఉండదు. అవును, నేను ఒక మాట చెప్తానండి, నేనేదైనా చెయ్యగలను, నేనెవరినైనా కొనగలను, నేనెవరినైనా చంపగలను అనే ఒక ధీమా అనంతబాబు అనే ఒక రాక్షసుడిదండి. ఇతనిలో హిడింబి తెగకు సంబంధించిన వ్యక్తి. ప్రధానంగా ఇంత బరి తెగింపు ఎందుకు వచ్చిందంటే ఈయన వెనకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండ చూసుకొని అనంతబాబు గారి ముఖంలో నాకు 2 పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి అనంతబాబు నేర ప్రవృత్తి, 2 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండల ప్రవృత్తి. నిజంగా మీరు ఒక మాట అన్నారు, నైతిక విలువలు, విశ్వసనీయత, ఈ 2 పదాలకు అర్థం తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి తక్షణం అతని పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలి, తొలగించాలి. కనీసం మండల చైర్మన్ మోషే గారు కూడా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దీనిని సుమోటుగానైనా తీసుకొని ఒక నేరగాన్ని శాసన మండలికి రాకోకుండా నిరోధించగలగాలి. ఎంత బాధాకరణం అంటే వాళ్ళ తలరాత సంగతి దేవుడు ఎరుగు. ఈ రాష్ట్రంలో మా తలరాతల సంగతి ఏంటి అనేది మా ప్రశ్న. మా తలరాతల సంగతి ఏమిటి? మమ్మల్ని హత్యలు చేసి మా సాక్షుల్ని లక్షల రూపాయలతో కొనుగోలు చేసి, కొనుగోలు కాకపోతే చంపేస్తామని చెప్పి భార్యను రక్షించుకొని న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారుల అండదండతో ఎందుకు తెలియదండి? ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడో తెలియదా? అది పాకిస్తాన్ పోయాడా, దుబాయ్ పోయాడా? ఎందుకు తెలియదండి? ఒక ఎమ్మెల్సీని ఆచూకి తెలియదా? అందరికీ తెలుసు, అన్ని విధాలుగా తెలుసు. మరి దీని పరిష్కారం ఏమిటి? నేను ఒక మాట చెప్తున్నాను సార్, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలోనే అనంతబాబుకి శిక్ష పడాలి. ఎంత దుర్మార్గం అంటే గతంలో మనం విన్నాం, ఇతగాడి తండ్రిని కూడా నక్సలైట్ ప్రజాకోర్టులో శిక్షించారు అని. ఎక్కడ కూడా మేము ఒక్క మాట కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు, మనం వీధి సుబ్రహ్మణ్యం గారి హత్య, డోర్ డెలివరీ గురించి మాట్లాడుతున్నామే తప్ప అసలు ఈ అనంతబాబు యొక్క నేర సామ్రాజ్యం ఎంత విస్తృతుంది, చాలా పెద్దది, చాలా పెద్ద మాఫియా. క్యాపబిలిటీ ఏమిటి? ఇతను ఎంతమంది ఎమ్మెల్యేలను వాడుకున్నాడు, ఎంతమంది మహిళలను వాడుకున్నాడు, ఎలా రాజకీయాలని అడ్డం పెట్టుకుంటున్నాడు, దీని మీద ఎక్కడ విచారణ లేదు. దీని మీద విచారించాలి. కాబట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నీతి అనే మాటకు అర్థం తెలిస్తే, నైతిక విలువలు అనే మాటకు అర్థం తెలిస్తే తక్షణం, ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ అనే పదవి అతనికి అండగా ఉపయోగపడుతుంది. పోలీసులు కానీ అధికారులు కానీ ఆయనకు స్థలం కొట్టడానికి కానీ ఆయన మాట వినటానికి కూడా ఈ ప్రజా పదవి అనేది ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని రద్దు చేయాలి. ఒక్క మాట చెప్తాను సార్ వెంకటకృష్ణ గారు, చివరిసారిగా నీ వైసీపీ జెండా మీద ఉన్న మా రక్తపు మరకలో జగన్మోహన్ రెడ్డి గారు అంతరాని పెనుమంటల్లో నిన్ను వెంటబడతాయి తప్ప నువ్వు ప్రక్షాళన చేసుకోకోకుండా, నువ్వు వాటిని కడగకుండా, నువ్వు ప్రాయచిత్తం చేసుకోకోకుండా ఈ రాష్ట్రంలో దళితుల గురించి మాట్లాడినవ్వం. ఈ రోజే కాదు, రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ వీధి సుబ్రహ్మణ్యం ప్రేతాత్మ ఎంటబడతాడు. తప్పనిసరిగా వెంటనే అనంత
బాబు మీద నువ్వు తక్షణం చర్య తీసుకోగలగాలి. నీకు ప్రజాస్వామ్యం మీద చర్య నమ్మకం ఉంటే తీసుకోవాల్సిందే. ఎంత దుర్మార్గం అండి. చర్య తీసుకోవాల్సిందే. అతన్ని శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే. రామకృష్ణ గారు ఎమ్మెల్సీగా అతని సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఆయనని వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే. ఇవి చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి నా పార్టీ అసలు ఒక రాజకీయ పార్టీ అధినేతగా మినిమం ఎథిక్స్ ఉంటాయని ఎవరైనా అనుకోవడానికి అవకాశం ఉంటుందా? రామకృష్ణ గారు. వెంకటకృష్ణ గారు, సార్, ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని ఎథిక్స్ కమిటీలు ఉంటాయి. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటారు. కనీసం ఇటువంటి సందర్భాల్లో అయినా ఒక ఎథిక్ కమిటీ ఉండాలి, కొన్ని రూల్స్ ఉన్నాయని పార్టీ అధ్యక్షుడు అప్పుడప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్యత ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పైన ఎథిక్స్ కమిటీ ఉంటే ముందు ఆయన ఉంచరుగా పార్టీలో. అదే నేను అంటున్నాను. అంటే కమిటీ వద్దు. ఇంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి ఒక రాజకీయవేత్తను, ఒక మాజీ సీఎంను ఈ దేశంలో ఎక్కడ భూతత్వాలు పెట్టి ఎతికినా మనకు దొరకదండి. పార్టీలు కూడా దొరకవు. ఇంత నిర్లజ్జగా, ఇంత ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం గౌరవం లేకుండా, ప్రజలంటే ఏమాత్రము గౌరవం లేకుండా, ఇంత విధిగా క్రిమినల్స్ ని వెంటేసుకుని తిరిగేటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీ దేశంలో ఇంక దొరకదండి, ఎతికినా దొరకదు. అటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటి ఉందండి. ఎందుకంటే అనంతబాబు గత 1.5 year నుంచి జరుగుతోంది ఈ మళ్ళీ రీఓపెనింగ్ ఫైట్. ముప్పాల సుబ్బారావు గారు, లాయర్ గారు, ఆయన చాలా శ్రమపడి అనేకమైనటువంటి అసలు ఆయన శ్రమ గాని ఆయన ధైర్యం, ఒక రకంగా ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా గట్స్ ఉండాలి చేయడానికి. అవును, తెగించి పోరాడు. ఆ విషయంలో సుబ్బారావు గారిని డెఫినెట్ గా అభినందించాల్సిందే. అందుకేనండి చిన్న విషయం కాదు. అదే చెప్తున్నా, మా దళిత జాతి తరపున ఆయనకు మేము ఎప్పుడు శిరస్సు నమస్కారం చేస్తాం. ఎందుకంటే ఈ అనంత బాబు మర్డర్ కేసు మా జాతికే ఒక సవాల్ లాంటిది. వాడు చంపేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి పోయినటువంటి ఒక అనంత బాబుని మేము ఈ రోజు చట్టం ముందర వాడిని దోషిగా నిలబెట్టలేకపోతే, ఆ కేసును మేము నిరూపించలేకపోతే దళిత జాతి నిర్వీర్యమైపోయినట్లు. అసలు నిరూపించడం ఏంటో నాకు అర్థం కాలేదు. నిజానికి దీని మీద డీటెయిల్ డిబేట్ అవసరం. అతను నేనే హత్య చేశాను ఒప్పుకున్నాడు కదా పోలీసులకు. అప్పుడు ఘటన జరిగిన 2 రోజుల తర్వాత దాని మీద ఇంకో రోజు డీటెయిల్ గా డిబేట్ పెడతా. సుబ్బారావు గారు, మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను. కానీ ఒక రోజు దీని మీద అప్పుడు అనంతబాబు ఒప్పుకున్నాక కూడా ఇంకా సెల్ఫ్ ఇది ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏంటి అనేది కూడా చర్చించాలి లీగల్ గా చిన్న దీని తర్వాత. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, బాలకోటయ్య గారు, రామకృష్ణ గారు. ఇది వాటి డిబేట్ అండి. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.